షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా వేదికగా పెట్టుకొని ఇలా ప్రభుత్వం ప్రగతి వైపు అభివృద్ధి వైపు నడుస్తున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం మనం చేపట్టాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి మన మహబూబాద్ మండల పార్టీ అధ్యక్షులు మిట్టిపల్లి రామరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పోతురాజు గారు, మన విజయమ్మ గారు, అదేవిధంగా హరి గారు, అదేవిధంగా జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖలీల్ గారు, మన జిల్లా నాయకులు దిలీప్ గారు, అదేవిధంగా జిల్లా నాయకులు మెరిట్ సురేష్ గారు, మన జిల్లా నాయకులు రాజన్న గారు, మాజీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ అధ్యక్షులు, అదేవిధంగా ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రవి గారు, మన జిల్లా నాయకులు రమేష్ గారు, అదేవిధంగా మన ప్రభుత్వం ప్రతిరోజు అనునిత్యం ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు ఉన్నటువంటి కష్ట సుఖాలు మా దగ్గర పెట్టండి, మీకు ఎంతవరకు నిధులు కేటాయించగా మన మహబూబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లు రావడం అనేది నిజంగా కూడా వాస్తవానికి చాలా చాలా గొప్ప అవకాశం. గత పౌడిగా ఒక జీవో తీసుకొచ్చి మున్సిపాలిటీలకు 50 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పేసి కేవలం పేపర్ మీదనే ఆ జీవో దాని మీదనే అంకితమైంది. వాస్తవ రూపకల్పనలో తట్టెడు మట్టి కూడా పోసిన పాప అనుకోలేదు. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద పైలాను కట్టించి 50 కోట్ల నిధులను విడుదల చేస్తామని చెప్పేసి అన్ని బూటకపు మాటలు మాట్లాడి ప్రజల నుంచి ఓట్లు రాబట్టుకోవాలని చెప్పేసినటువంటి గత ప్రభుత్వానికి ఇప్పుడు ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా అనునిత్యం ఏదో ఒక పథకం ద్వారా గెలిచినప్పటి నుంచి గెలిచి సంవత్సరం 7 నెలలు అవుతా ఉంది. ఇదే వేదికగా ఎన్నో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, ప్రతి నెల సీఎం రిలీఫ్ ఫండ్లు అప్డేట్ చేసుకుంటూ మన ప్రభుత్వం మన ప్రతి గ్రామంలో ప్రగతి వైపు నడిపిస్తున్నటువంటి మన ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అందుకే నాకు తెలిసి ప్రతి కుటుంబంలో 2 లేదా 3 ప్రభుత్వం ఇచ్చినటువంటి అభివృద్ధి పథకాలు కావచ్చు, అన్ని చాలా కుటుంబాలలో ఈ పథకాలు అమలు అవుతా ఉన్నాయి. కానీ ఎక్కడ ప్రచార ఆర్భాటం లేకుండా పోతా ఉంది. అందుకే నేను ఒక్కడే కోరుతా ఉన్నా, దయచేసి మహిళా మన సోదరులకు, అదేవిధంగా నా తోటి మిత్రులకు, మనం ఇక 1-2 రోజుల్లోనే ఎలక్షన్ కోడ్ రాబోతా ఉంది. ఇప్పుడు మనకు ప్రచారం అవసరం. ఎందుకంటే ఇప్పుడు కనుక మనం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే ప్రభుత్వం కూడా ఇదే కృషితో పనిచేయాలి. చాలా మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు కూడా మనం ఇవ్వాలి. దాదాపు 2000 ఇందిరమ్మ ఇళ్ళు 2000 ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వండి అని చెప్పి అడగగానే వారు చాలా గొప్ప మనసుతోటి మన రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 1000 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి మన ప్రభుత్వానికి మనం అందరం మద్దతుగా ఉంటే నిజంగా కూడా ఇంకెంత మన ప్రభుత్వానికి ఒక ఊరట ఉంటుంది, వారు కూడా పని చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ, ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.